వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంపిని బూచ్లా. చిన్న సంఘటన దగ్గర నుండి పెద్ద సందర్భాల వరకు మన చుట్టూ జరిగే పొలిటికల్ ఈవెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం మూవీకి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు మన పాపులర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. సో స్పెసిఫిక్ ఈవెంట్స్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఇష్యూస్ గురించి ఆయన అడ్రస్ చేయబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రిలేటెడ్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. బిఫోర్ దట్ పొలిటికల్ రిలేటెడ్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్ గురించి సార్. సో కొంతమంది మనుషుల మీద దాడి జరిగింది అని అంటుంటే, కొంతమంది మాత్రం మతం మీద దాడి జరిగింది అని అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటిది? మతంలో కూడా మనుషులే కదా ఉండేది. మనుషులు మానవత్వం మీద దాడి కదా అది. మతం ఉందా మానవత్వం ఉందా ఇంకోటి వదిలిపెట్టేస్తే ముందు జరిగిన దాడిని ఖండించాలి కదా. దాంట్లో మళ్ళీ వేరే కోణాలు తీసుకుని ఇంకోటి ఎత్తుక్కోవటం అనవసరం కదా. మతమా మతం కాదా అనేది ముందు మనుషులు చచ్చిపోయారు, ప్రాణాలు పోయినాయి, అది ఇంపార్టెంట్ కదా. కోర్స్ వాళ్ళు కొంతమందిని చూసి చేశారనే చాలా దుర్మార్గం అది. ఏదైనా దుర్మార్గం, క్షమించడానికి నేరం అది. ఓకే. సో జనరలీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ గురించి మీ కైండ్ ఆఫ్ అనాలిసిస్, మీకు ప్రాపర్ అనాలిసిస్ మీకు ఉంటుంది సార్. అయితే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడినప్పుడు జనరలీ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ అని మనం అనుకుంటాము, వాళ్ళేమో ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎలా చూడటం ఏం లేదమ్మా. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. ఉక్రెయిన్ జరుగుతుంది, ఎక్కడ పెడితే అక్కడే జరుగుతూ ఉన్నాయి. అమెరికా వాళ్ళు వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో చేశారు, ఎక్కడెక్కడో చేశారు. జరుగుతూనే ఉన్నాయి, జరిగేవన్నీ జరుగుతున్నాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం 76 సంవత్సరాలు అనేది ఇంకా ఆక్రమిత కాశ్మీరు కాదు మన కాశ్మీరు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎందుకు ఆగుతున్నాం తెలియదు. మనం వీ హ్యావ్ అవర్ మన మిలిటరీ మనది చాలా స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అని మనకు తెలుసు, మనం చెప్తూ ఉంటాం కూడా. అండ్ అది ప్రూవ్ చేసాం. బంగ్లాదేశ్ టైంలో మనం ప్రూవ్ చేసాం కూడా. బంగ్లాదేశ్ని చేసి లిబరేట్ చేసి ఇచ్చాము. ఈవెన్ పాకిస్తాన్లో కూడా చాలా వరకు కరాచీ దాకా వెళ్ళొచ్చాం. సో ఇవన్నీ ఉండి ఇప్పుడు ఊరికే మాటలతో నడుస్తూ ఉంది అనేది నా ఉద్దేశం. కాకుండా చేసేయచ్చు. ఆక్రమిత కాశ్మీర్ అనేది ఇంక లేదు, దాన్ని మనం తీసుకొచ్చేసి మన తర్వాత మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్లో చేస్తే ఊరుకోవట్లేదా, ఇరాన్లో చేస్తే ఊరుకోలేదా, ఆఫ్ఘనిస్తాన్లో చేస్తే ఊరుకోలేదా? మనం చేస్తానికి మనకు ప్రాబ్లం ఏంటి? ఈ రాజకీయ ఉద్దేశాలు అయిపోయేసరికి రకరకాల సమస్యలు. ఇంటర్నేషనల్ ఇష్యూ అనుకోండి, నిజంగా ఇంటర్నేషనల్ ఇష్యూనే. ఇంటర్నేషనల్ ఇష్యూ అయినా ఎంతకాలం దాన్ని సాగదీస్తాం? ఇంటర్నేషనల్ ఇష్యూస్ మిగతా చోట్ల కూడా ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు, యుద్ధం అవసరం చేస్తున్నారు, మనం అవసరమైతే చేయాలి, తప్పదని. ఇప్పుడు లేటెస్ట్ జరిగిన ఈ దాడి వల్ల అందరూ కూడా ఇండియా వైపే ఉన్నారు అన్నట్టుగా, అంటే జనరల్లీ ఇంటర్నేషనల్ ఇంటర్ఫియరెన్స్ కాకుండా కూడా మేమైతే మీ సైడే ఉన్నామన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మన వైపే ఉన్నారమ్మా. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ మన మీద చేసినా కానీ, దాడి చేసినా మెజారిటీ ఆఫ్ ద దేశాలు మనతోనే ఉన్నాయి. కానీ మనం ఎందుకు ఆగుతున్నామో తెలియదు మనకి. సో అది ఆగటం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఏదో ఒకటి తేల్చేసుకుందాం, లేదు మనకు వద్దనుకుంటే వదిలేద్దాం పోనీ. ఇప్పుడు ఎంతకాలం అని దీన్ని పట్టుకుని లాగుతా ఇట్లా ప్రాణాలు పోతాంటే ఎవరిస్తారు? ఈ ప్రాణాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా మనిషే కదా. మనిషి ప్రాణానికి విలువ ఉండాలి కదా. అక్కడ పాకిస్తాన్ కూడా ఇండియా కూడా అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇదేది నా సొంతం కాదు, మీ సొంతం కాదు, ప్రజాస్వామ్య దేశాలు వచ్చేసినాక దానికి ఎక్కువ సమస్యకి పరిష్కారం అనేది ఎత్తుక్కోకుండా సమస్యగా ఉంచడం అనేది పెద్ద సమస్య. సమస్యని పరిష్కరించాలంటే కాశ్మీర్ మనది, 100% మనదే. దాన్ని ఇల్లు ఆక్రమించి ఊరికే ఒక ఏదో సర్జికల్ స్ట్రైక్ ఒకటి చేసి వదిలేస్తాం కాదు. ఎందుకు ఆ కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అంత ఎందుకు లిబరేట్ చేయట్లా మనం? పాకిస్తాన్లో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు తీసేయట్లేదు? ఇప్పుడు నక్సలైట్లు అందరినీ లేపేస్తాం ఇక్కడ అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న టెర్రరిస్టులందరినీ లేపేయటం ఎంతసేపు? ఇప్పుడు బిన్ లాడెన్ని అమెరికా వాళ్ళు అమెరికాలో నుంచి కూర్చుని ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న లేపేశారు.
మరి ఇక్కడున్న టెర్రరిస్టులను ఎంతసేపు లేపాలి వీళ్ళంతా వాళ్ళున్న టెక్నాలజీకి? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు 100 మందో 1000 మందో 1,00,000 మందో ఎంతమందో కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళ కోసం మొత్తం ముస్లిం కమ్యూనిటీని తిట్టుకుంటాం మనం. దాని మీద ముస్లిమ్స్ అంతా దుర్మార్గులు అంటే, దుర్మార్గులు తెలుగు హిందువుల్లోనూ ఉన్నారు, ముస్లిమ్స్లోనూ ఉన్నారు. వాళ్ళ ఊరికి మత రాజకీయం చేయటం కంటే ఎవరు తప్పు చేస్తున్నారు, వీళ్ళైనా వాళ్ళైనా అందరినీకి ఒకే రకమైన శిక్ష ఇవ్వటం అనేది చేస్తే బాగుంటుంది. అట్లాగే ఈ కాశ్మీర్ ఇష్యూ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ చేయాలి. వారం ఏదైతే అవసరమైతే అయిపోతుంది. పోతే పోతాం. ఇట్లా రోజు కొంతమంది పోతారు, భయంగా బతకటం కంటే ఒకేసారి పోవచ్చు కదా. అదే ఇప్పుడు మళ్ళీ యుద్ధము దాని గురించి కూడా అంటే రోజు చెప్తున్నారు కదా, యుద్ధం అంటున్నారు. చేసేస్తే పోతుంది కదంట. వెళ్దాం, అందరం వెళ్దాం, పోతే పోతాం. అదే సార్, అంటే పాకిస్తాన్ ఏమో చాలా చిన్న దేశము, ఇండియా మనం ఎప్పుడు కూడా డిఫెండింగ్ మోడ్లోనే ఉన్నాము. ఎందుకు ఉండాలి డిఫెండింగ్ మోడ్లో? ఎందుకు ఉండాలి? మనం ఎందుకు మనకి డిపెండ్ అయ్యి ఏం లేవు, డిఫెండింగ్ మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉండాలి? మనం డామినేట్ చేయొచ్చు కదా, చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.